హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇదొచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి. లైనింగ్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను. ఈజీగా ఇంట్లో ఉన్నవారు ఈజీగా ఒకటికి 2 సార్లు చూసారంటే మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. ఇప్పుడొచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి. ఇలా హ్యాండ్స్ వచ్చేసి 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా! వీటినొచ్చేసి ఫస్టు కింద హెమ్మింగ్ కోసం మనము నార్మల్ బ్లౌజ్ అంటే హెమ్మింగే ఏసేసుకుంటాం కదా! ఈ హెమ్మింగ్ కోసం వచ్చేసి ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ వచ్చేసి పావించు మందంతోటి ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. మన బ్లౌజ్ మనం కుట్టుకున్న ఎంతో కొంత మనీ అనేది సేవ్ అవుతుంది కదా! ఇలా స్టార్టింగ్‌లో నార్మల్ బ్లౌజ్ నేర్చుకోండి. ఇవి ఎక్స్‌పీరియన్స్ మీకి ప్రాక్టీస్ అయిన తర్వాత లైనింగ్ బ్లౌజ్‌కెళ్ళండి. ఇలా 2 హ్యాండ్స్ అనేది ఇలా కింద ఇలా పావించు ఫోల్డింగ్ తోటి ఇలా స్టిచ్ చేశాను. నేను లైనింగ్ బ్లౌజ్ అయితే బార్డర్ తిప్పేయడం అయితే 1/2 ఇంచ్ పెడతానండి. ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం వచ్చేసి ముప్పావు ఇంచు పెట్టానండి. పావించి ఒక ఫోల్డింగు 1 ఇంచ్ పెట్టానండి. సారీ, పావించి ఒక ఫోల్డింగు, ముప్పావు ఇంచ్ ఒక ఫోల్డింగు. ఈ ముప్పావు ఇంచు ఫోల్డింగ్ వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలా లాంగ్ కుట్టు పెట్టేసి వేస్తున్నాను. ఇది హెమ్మింగ్ పెట్టిన తర్వాత ఈ కుట్టును అనేది తీసేసుకుంటాను. ఇలా 2 ఫోల్డింగ్ పెట్టేసాం కదా! ఇలా పెట్టిన తర్వాత చంకల లోతు అనేది తీసుకోవాలి. నేను ఫస్టే తీయనండి, ఉల్టా సీదా అయిపోతాయి, కన్ఫ్యూజ్ అవుతామనేసి నేను ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత తీసుకుంటాను. నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా తీస్తాను. లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత 2 సీదాలు ఒక సైడ్ అన్న 2 ఉల్టాలు ఒక సైడ్ అన్న పెట్టేసుకొని ఇలా ముప్పావు ఇంచు దాకా లోతు అనేది తీస్తాను. బ్లౌజ్ సైజుని బట్టి లోతు అనేది తీసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే ముప్పావు ఇంచు తీస్తాను. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ వరకు తీస్తాను. ఇలా లోతు తీసాం కదా! ఈ లోతు మనకు తెలియడం కోసం, కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం చిన్న కటింగ్ ఇచ్చాను అక్కడ. అంటే ఆ కటింగ్ ఇచ్చిన పార్ట్ వచ్చేసి మన ఫ్రంట్‌కి వచ్చేలాగా ఇలా కటింగ్ పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ పూర్తయిపోయింది కదా! తర్వాత వచ్చేసి మనము సేప్ పట్టీలు వచ్చేసి నాకు ఇది 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీసే ఇచ్చారండి. 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసి నాకు ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు. కాబట్టి అందులో నేను అడ్జస్ట్ చేయలేక ఇలా సేప్ పట్టీలకు వచ్చేసి ఒకటి మెయిన్ పీస్ వచ్చేసి నేను ఒక పీస్ తీసుకున్నాను. లోపల వేసే మందాలు వచ్చేసి 2 పీసులు వేరే కలర్ అనేది తీసుకున్నాను. అంటే మన పై పార్ట్‌లో వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. లోపల 2 పీసెస్ వచ్చేసి లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఇలా క్లాత్ అడ్జస్ట్ కానప్పుడు దానికి కొంచెం దగ్గరలో ఉన్న కలర్ చూసి నాకు దగ్గరగా దొరకలేదండి. కానీ లోపల వెళ్ళిపోతాయి కదా అనేసి ఇలా ఈ క్లాత్‌ని అనేది వేస్తున్నాను. ఈ సేప్ పట్టీలు కుట్టుకునేటప్పుడు 2 ముందు పార్ట్లన్న ఒక సైడ్ వచ్చేలాగా, 2 బ్యాక్ పార్ట్లు ఒక సైడ్ అన్న వచ్చేలాగా ఇలా ఎదురెదురుగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టామంటే కన్ఫ్యూజ్ లేకుండా కుట్టగలం. నేను వచ్చేసి 2 సైడ్ పార్ట్లను ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటున్నాను. ఇలా కింద జాయిన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రఫ్గా తీసుకున్నానండి. దీనికి జాయిన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేద్దామన్నట్లు నేను లైనింగ్ పార్ట్‌ని వచ్చేసి రఫ్గా తీసేసుకున్నాను. మెజర్మెంట్‌కి తీసుకోలేదు. ఇది మొత్తం పూర్తయిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్‌ని కట్ చేసేస్తాను. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఈ మెయిన్ పీస్‌ని ఇలా ఒక సైడ్‌కి ఇలా పెట్టేసి నెయిల్‌తోటి స్టిచ్ దగ్గర రబ్ చేశాను. చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా ఈ కుట్టు వేసేటప్పుడు మనకి ఇది వేరే కలర్ కదా! బయటికి రాకుండా నీట్‌గా ఉండడం కోసం క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేస్తూ వేయాలి. ఇలా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ లోపల పార్ట్ అనేది బయటికి రాకుండా నీట్‌గా ఉండాలి. ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. మనకు 1 మీటర్ అయితే అందులోనే అన్నీ వచ్చేస్తాయండి. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్, అందులో పొడవు హ్యాండ్స్ అనేసరికి మనకు 6 ఇంచుల వరకు హ్యాండ్స్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా పొడవు హ్యాండ్స్ ఇది వచ్చేసి నేను 10 ఇంచులు పెట్టానండి. హ్యాండ్ పొడవు వచ్చేసి అందువల్ల నాకు సేప్ పట్టీలకు అనేది క్లాత్ లేకపోయింది. ఇలా వేరే క్లాత్‌ని అనేది యూజ్ చేసుకున్నాను. ఇలా రెండోది కూడా సేమ్ అలానే నెయిల్‌తోటి రబ్ చేసి ఆ లైనింగ్ పార్ట్‌ను బయటికి రాకుండా నీట్‌గా కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా వేసుకున్నాం కదా! దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం. నార్మల్ బ్లౌజులతోటి స్టార్ట్ చేశారంటే టైలరింగ్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అలా కాకుండా లైనింగ్ బ్లౌజ్ తోటి మీరు చేయడం మొదలుపెడితే స్టార్టింగ్‌లోనే మీకు విసుగొచ్చేస్తుంది. అది జారిపోతుంది కదా క్లాతు. కాబట్టి ఇలా 2 బైట్ ముక్కలతోటి స్టార్ట్ చేశారంటే ఈజీగా నేర్చుకోగలరు. ఇప్పుడు వచ్చేసి ఈ రెండిటిని ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని ఇది మనకి ఉక్సు పట్టి సైడ్ రావాలన్నట్టు గుర్తు కోసం చిన్న కటింగ్ ఇచ్చాను. ఇప్పుడు మనకు సేప్ పట్టీలు రెడీ అయిపోయినాయి కదా! తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డాట్స్ నేను
మెజర్ ఏం చేసుకోనండి. బ్లౌజ్ సైజుని బట్టి అందాజుగా వేసేసుకుంటాను. మీకు ఇలా వేయడం కష్టం అనిపిస్తే కొల్ల బ్లౌజ్ నుంచి ఈ డాట్స్ ఎంత పట్టారనేది చూసుకొని వేయండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ వేస్తున్నానండి. మెయిన్ డాట్ షోల్డర్ సెంటర్గా ఇలా పెట్టేసుకొని, ఇది నాకు మీడియం సైజ్ బ్లౌజ్ అండి. అంటే నేను ఇంచు పావు దాకా ఈ డాట్ అనేది పడుతున్నాను. ఇంచు పావు వెడల్పు 3 ఇంచుల పొడవు అనేది పట్టేసుకుంటున్నాను. ఇలా ఇంచు పావు పెట్టేసుకొని నేను బ్లౌజ్ సైజు మనసులో అనేసుకొని దాన్ని బట్టి పట్టేస్తానంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంచు పావు వెడల్పు పెట్టాను కదా, ఇలా 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత మనము షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం మిషన్ కింద పెట్టి ఇలా 2 స్టిచ్చెస్ రబ్ చేసిన తర్వాత షోల్డర్ని అనేది మలుపుకోవాలి. లేదంటే మనకి డాట్ అనేది సైడ్ పడిపోతుంది. కంపల్సరీ ఇలా సరి చేసుకున్నామంటే మనకి ఈ షోల్డర్కి ఎదురుగా ఈ డాట్ పడుతుంది. మనకి షేప్ అనేది అవుట్ కాకుండా నీట్గా వస్తుంది. అలా కాకుండా మనం ఎలా ఉంటే అలా కుట్టేసామంటే అది షోల్డర్కి ఎదురుగా కాకుండా మనకి చంక సైడ్ చూస్తుందండి ఆ డాటు. అలా చూసినప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఇలా మిషన్ కింద పెట్టేసుకొని 2 స్టిచ్చెస్ వేసుకోండి. ఇది వచ్చేసి దారం దిగిపోతుందండి నాకు మధ్యలో. ఇలా 2 స్టిచ్చెస్ వేశారు కదా, ఇలా వేసిన తర్వాత ఈ షోల్డర్ని ఇలా స్ట్రైట్గా చేసుకోండి. ఇలా స్ట్రైట్గా సవరించుకొని మీరు 3 ఇంచుల లెంత్ మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో అంత. నేను 2.30 పెట్టానండి. 3 ఇంచులు అనుకున్నాను కానీ 2.30 పెట్టాను. కానీ ఇది నాకు తక్కువ అనిపించిన తర్వాత 3 ఇంచుల లెంత్ అనేది వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి మన ఉక్సు పట్టి సైడ్ వస్తుంది కదా ఆ డాట్ని అనేది 1/4 ఇంచు మందము 2.5 ఇంచుల పొడవుతోటి వేశాను. ఇలా వేసాం కదా, ఇది వచ్చేసి సెంటర్కి వేయకండి, ఒక 1/2 ఇంచ్ కిందికి వేసుకోండి. మీరు క్లాత్ ఫోల్డింగ్ చేస్తే ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండేలాగా ఫోల్డ్ పెట్టి వేయండి. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టేస్తే మనకి చంక సైడ్ డాట్ ఎక్కడ వేయాలనేది కరెక్ట్గా మనకి గుర్తు తెలుస్తుంది. అక్కడ వచ్చేసి చంక సైడ్ డాట్ 3.5 ఇంచుల పొడవుతోటి వేశాను. ఇది బ్లౌజ్ సైజుని బట్టి వేయాలండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కొంచెం దగ్గరికి వేయాలి డాట్స్ అనేది. మీడియం సైజ్ అయితే మిడిల్లో వేయాలి. పెద్ద సైజ్ అయితే గ్యాప్ అనేది ఎక్కువే ఉండాలండి. 2.5 ఇంచులు దగ్గర ఉండాలి డాట్కు మధ్యన గ్యాప్. ఇలా ఒకటి వేసాం కదా, అలానే రెండో దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ఇంచు పావు వెడల్పు 3 ఇంచుల పొడవు అనేది వేస్తున్నాను. ఇలా రబ్ చేసిన తర్వాత షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఈ షోల్డర్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని పైకి వేసేసుకోవాలి. ఇలా వేసాం కదా, ఈ డాటే మెయిన్ అండి బ్లౌజ్కి. ఈ డాట్ కరెక్ట్గా వచ్చిందంటే మనకు బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి మిడిల్కి కాకుండా ఒక 1/2 ఇంచ్ కిందకు వచ్చేలాగా ఫోల్డ్ చేశాను. ఇలా కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు మనకు 2 డాట్స్ పూర్తయ్యాయి కదా, ఈ మెయిన్ డాట్ని పట్టేసుకుంటే మనకు చంక సైడ్ డాట్ ఎక్కడ వేయాలనేది తెలుస్తుంది. ఈ చంక సైడ్ డాట్ కూడా 1/4 ఇంచు మందంతో 3.5 ఇంచుల పొడవుతోటి వేశాను. ఇది మీడియం సైజు కాబట్టి 3.5 వేసానండి. అదే చిన్న సైజ్ అయితే ఇంకొక 1/2 ఇంచ్ వరకు కూడా దగ్గరికి వేసుకోవచ్చు. పెద్ద సైజ్ అయితే 3 ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇది బ్లౌజ్ సైజుని బట్టి, అంటే చెస్ట్ పెరిగే కొద్దీ డాట్ అనేది మనము తక్కువ వేసుకోవాలి. డాట్ పొడవు అనేది చెస్ట్ తక్కువ ఉన్న వారికి డాట్ అనేది దగ్గరికి వేసామంటే ఫ్రంట్లో లూజ్ లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా మనము షేప్ డాట్స్ వేసాం కదా, వేసిన తర్వాత వీటికి షేప్ పట్టీలు అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ షేప్ పట్టీలు అటాచ్ చేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు మెయిన్ పీస్ వచ్చేసి బ్లౌజ్కి అటాచ్ చేశాను. లైనింగ్ని ఇలా కిందకు వదిలేసాను కదా, ఇలా వదిలేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ 2 కొనల్ని ఇలా షేప్ పట్టీలు ఉన్నాయి కదా, వాటి కొనల్ని ఇలా పట్టేసుకొని 1/2 ఇంచు మందంతో కుట్టు వేస్తున్నాను. 1/2 ఇంచ్ అంటే మీరు ఖర్చుకి ఎంత వదులుకున్నారో మీకు ఐడియా ఉంటుంది కదా, కటింగ్ చేసుకున్నప్పుడు ఖర్చుకి ఎంత వదులుకున్నారనేది. ఆ ఖర్చు మందం అనేది ఇలా కుట్టు వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల మనం బ్లౌజ్ పీస్ను ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ బయటికి తీసినప్పుడు ఈ ఖర్చు పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. పీసులు రాకుండా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం బ్లౌజ్ని బయటికి లాగేసామంటే బ్లౌజ్ బయటకు వచ్చేస్తుంది. ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసాం కదా. కొంచెం వచ్చేసి ఒక 1/2 ఇంచు నాకు షేప్ పట్టి మిగిలిందండి, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసాం కదా, అలానే రెండో దానికి కూడా షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకున్నాం. ఈ షేప్ పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనకు మెయిన్ డాట్ వేసాం కదా, ఆ మెయిన్ డాట్ని కట్ చేయడం కానీ లేదంటే సైడ్ ఫోల్డ్ పెట్టడం కానీ చేయండి. ఈ షేప్ పట్టిలో పడకుండా దాన్ని స్టిచ్ చేసుకోవాలి. నేను వచ్చేసి సైడ్కి జరిపానండి. ఇలా జరిపేసుకొని ఇలా షేప్ పట్టిని అనేది జాయిన్ చేస్తున్నాను. మీకు స్టార్టింగ్లో ఇలా ఇన్విజిబుల్ చేయడం రాకపోతే నార్మల్గా చేయండి.
బ్లౌజ్ నీట్గా అంతా కుట్టడం వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్విజిబుల్ షేప్ పట్టి కుట్టడం నేర్చుకోండి. స్టార్టింగ్లోనే కన్ఫ్యూజ్ అయిపోయారంటే మీకు కష్టం అవుతుంది కదా, నార్మల్గా కుట్టేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి బ్లౌజ్ నీట్గా కుట్టడం నేర్చుకున్న తర్వాత ఇది ఎలా ఇన్విజిబుల్ చేయాలనేది నేర్చుకోండి. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ని మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ 2 కొనల్ని పట్టేసుకొని ఇలా కుట్టు వేస్తున్నాను. ఇలా కుట్టేటప్పుడు లోపల బ్లౌజ్ పీస్ని సవరించుకుంటూ కుట్టండి, లేదంటే దానిపైన కుట్టు పడిందంటే మనకి రివర్స్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది బయటికి రాదు కదా. దానిపైన కుట్టు పడకుండా దాన్ని సైడ్కి జరుపుకుంటూ ఇలా కుట్టు వేసుకోండి. ఇలా రెండో షేప్ పట్టిని కూడా కుట్టేసాం కదా, ఇందులోంచి బ్లౌజ్ పీస్ని బయటికి లాగేద్దాం. ఇలా తీసామంటే మనకి ఖర్చు పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, బ్లౌజ్ చూడడానికి లుక్ ఉంటుంది. కస్టమర్ కూడా వీళ్ళు నీట్ ఫినిషింగ్ ఇస్తారు కదా అనేసి మన టైలరింగ్ని నచ్చి మనకి మరికొన్ని బ్లౌజులు ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. ఇలా మనకి 2 షేప్ పట్టి జాయిన్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము హుక్ పట్టి కాజా పట్టి అనేది వేసుకున్నాం. దానికోసం వచ్చేసి నేను బ్యాక్లో నెక్ కట్ చేశాను కదా, ఆ నెక్ పీస్ వచ్చేసి ఇలా 2 పీసులుగా విడదీసుకొని వీటిని నేను హుక్ పట్టీకి కాజా పట్టీకి అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాదు కదండి, నార్మల్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక పీసే అటాచ్ చేస్తున్నాను. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒకటి లైనింగ్ పీసు, ఒకటి మెయిన్ పీస్ 2 వేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సు పట్టి కుడుతున్నానండి. ఈ ఉక్సు పట్టి కుట్టేటప్పుడు మనం జాయిన్ చేస్తున్న పీస్ కింద ఉంటుంది, బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన ఉంటుంది. ఇలా పెట్టేసుకొని 1/4 ఇంచు మందంతో ఇలా కుట్టు వేసుకుంటూ కింద ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ పెట్టేసుకున్నాను. ఇలా కుట్టాం కదా, ఇలా కుట్టిన తర్వాత దీన్ని పీస్ని ఇలా సైడ్ చేసేసి ఈ ఖర్చు పార్టు మన పీస్ సైడ్ వచ్చేలాగా చూసుకొని పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. బ్లౌజ్ మీద కాకుండా ఇది మనం అటాచ్ చేసిన పీస్ సైడ్ ఖర్చు ఉండాలి, దానిపైన కుట్టు రావాలండి, పై కుట్టు. ఇలా వేసాం కదా, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని దీన్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని మరి ఇలా పూర్తి ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా 2 ఫోల్డింగ్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని చివరిలో కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా కింది దాకా వేసిన తర్వాత కింద ఒక రఫ్ ఇచ్చుకోండి. మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉండడం కోసం కింద ఒక 2 సార్లు రఫ్ ఇచ్చారంటే బ్లౌజు మనము వద్దు వదిలేసాము అనేంత వరకు ఈ కుట్లు అనేది విడకుండా ఉంటాయి. రబ్ చేయకపోయామంటే మన 2-3 వాష్లకే ఈ కుట్లు అనేది విడిపోతాయి. ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్సు పట్టి పూర్తయింది కదా, తర్వాత వచ్చేసి కాజా పట్టి. ఈ కాజా పట్టి వేసేటప్పుడు ఈ పీస్ కింద ఉంది, బ్లౌజ్ పీస్ పైన ఉంది కదా, అంటే ఇది అడుగు పార్ట్లో పెట్టాము, బ్లౌజు పై పార్ట్కు ఉంది. అది వచ్చేసి ఉల్టాలో వేసాం కదా. ఇలా వేసిన తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఒక ఫోల్డ్ చేస్తున్నాను. కింద కూడా రౌండ్ ఉంటుంది కదండి, నెక్ దగ్గర ఆడ వెడల్పు అనేది కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ పెట్టొద్దండి. మనం ఉక్సు పట్టికి పూర్తి ఫోల్డింగ్ పెట్టాం కదా, ఇది మిడిల్ ఫోల్డింగ్ పెట్టండి. మనకి ఉక్సు పెట్టినప్పుడు కింద సపోర్ట్ క్లాత్ ఉండాలి కదా, దానికోసం వచ్చేసి ఇలా పూర్తి ఫోల్డింగ్ కాకుండా చిన్న ఫోల్డింగ్ పెట్టేసి మరొక ఫోల్డింగ్ అనేది పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మనం ఉక్సు పెట్టినప్పుడు ఇది క్లాత్ అనేది అడుగున ఉంటుంది, మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా సపోర్ట్గా ఉంటుంది. దీనికి కూడా కింద ఇలా ఒక రఫ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ మిడిల్లో నుంచి నేను మరొక కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా మిడిల్ కుట్టు ఉక్సు పట్టికి వచ్చేసి మనము చివర్లు వేసాము కదా, దీనికి వచ్చేసి మిడిల్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉక్సు పట్టి కాజా పట్టి 2 కరెక్ట్గా వచ్చాయి రాలేదా అని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసాం కదా, మనకి ఇలా 2 చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు మనకి ముందు పార్ట్లు కంప్లీట్ అయిపోయింది కదా కుట్టడం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫస్ట్ వచ్చేసి బ్యాకే కుట్టాలండి, కానీ నాకు పీసెస్ ఏవి చేతికి వస్తే అవి కుట్టేస్తున్నాను. నార్మల్గా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు బ్యాక్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ కుట్టి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళమంటారు, కానీ నేను ఏది చేతికి వస్తే అది కుడుతున్నాను. మీరు అలా కాకుండా ఒక ఆర్డర్ వైజ్లో కుట్టుకోండి. ఇది వచ్చేసి మెయిన్ బ్యాక్లో డాట్ ఉంటుంది కదండి, డాట్ వేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి వేసుకోవాలండి. ఈ బ్లౌజ్ పొడవుకు వచ్చేసి నేను 4 ఇంచుల పొడవు వేశాను. ఇలా షోల్డర్కి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచు మందంతో, అంటే డబల్ మీద మనం 1 ఇంచ్ వదిలాం కదా బ్యాక్ పట్టి కోసము, బ్యాక్ డాట్ కోసము. ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ వేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచు, ఇలా 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ వేయడం వల్ల మనకు బ్యాక్లో బ్లౌజ్ అనేది పైకి లెగకుండా నడుముకు అద్దినట్లుగా ఉంటుంది. దానికోసం వచ్చేసి ఈ బ్యాక్ డాట్ అనేది వేస్తాం. ఇలా బ్యాక్ డాట్ వేసిన తర్వాత దీనికోసం వచ్చేసి కోరంచుల సైడు పీస్ ఉంటుంది కదా, ఆ కోరంచుల సైడు 1.5 ఇంచు వెడల్పుతోటి నేను ఈ పీస్ అనేది కట్ చేశాను.
ఇలా కట్ చేసుకొని 2 పీసెస్ జాయింట్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి దీనికి పావించి మందంతో అటాచ్ చేస్తూ ఇక్కడ మనం డాట్ వేసాం కదా, ఈ డాట్ దగ్గర కూడా ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆ డాట్ కోసం మనం క్లాత్ పట్టాము కదా, అది ఎంత పట్టామో ఈ పై వేసే పీస్ను కూడా అంతే క్లాత్ అనేది ఫోల్డ్ పెట్టాలి. అలా పెట్టినప్పుడు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఈ పీస్ను మనము కింది సైడ్కి ఇలా టర్న్ చేసి మనం జాయిన్ చేసిన ఖర్చును కూడా ఈ ముక్క సైడే వేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి మనం జాయిన్ చేసిన ముక్క పైనే రావాలండి, బ్లౌజ్ మీద రాకూడదు. ఇలా వేసాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత దీనికోసం వచ్చేసి లాంగ్ కుట్టు వేయాలండి, నేను వేయలేదు, హెమ్మింగ్ చేసే వాళ్ళే చేసేసుకుంటారు అన్నట్లు. తర్వాత వచ్చేసి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. ఈ షోల్డర్ వచ్చేసి నేను 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నానండి. 1/2 ఇంచు మందంతో ఇలా ఖర్చు పెట్టేసి 2 స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు ఒక దారం మందం క్లాత్ అనేది మిగిలిందండి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత. అది వచ్చేసి మనం నెక్ సైడ్ కాకుండా చంక సైడ్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని కుట్టి ఏమైనా ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి. వీలైనంత వరకు రాదు, ఒక దారం మందం అలా ఎప్పుడైనా రావచ్చు. ఇలా రెండో సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసాం కదా, ఇటు సైడ్ అయితే రాలేదండి, అటు సైడ్ ఒక దారం మందం వస్తే కట్ చేశాను. ఇలా 2 షోల్డర్ని జాయిన్ చేసిన తర్వాత వీటి కోసం వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేద్దాం. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనము చంకల్లో లోతు తీసాం కదా, ఆ లోతు తీసిన సైడ్ ఇలా చిన్న ఖర్చు పెట్టాం కదా, ఈ ఖర్చు పార్ట్ వచ్చేది మనము ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఈ ఖర్చు అనేది ఫ్రంట్ సైడ్ వస్తే మనకి లోతు అనేది ముందు సైడ్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి కుట్టుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ ఒక సైడ్ నుంచి కుట్టామంటే హ్యాండ్ మిగిలిన హ్యాండ్ క్రాస్ అయిపోతుంది, తక్కువ పడినా ఒక సైడే తక్కువ పడుతుంది. అలా కాకుండా సెంటర్ నుంచి కుట్టామంటే మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఒక సైడ్ నుంచి కుట్టామంటే అది మిగిలినప్పుడు లేదా తక్కువ పడినప్పుడు హ్యాండ్ అనేది క్రాస్ తిరుగుతుంది. కాబట్టి కంపల్సరీ సెంటర్ నుంచే హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి సెంటర్ నుంచి బ్యాక్ కుట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ సెంటర్ నుంచి ఫ్రంట్కి కుట్టేస్తున్నాం. ఇలా ఇది వచ్చేసి మీరు ఖర్చు పార్ట్ ఎంత పెట్టుకున్నారో ఆ ఖర్చు మందం ఉండేలాగా అంతా ఒకటే లెవెల్లో వచ్చేలాగా కుట్టు అనేది జాయిన్ చేసుకోండి. ఇలా ఎక్కడ బ్లౌజ్ ఫోల్డ్ కాకుండా ఇలా కుట్టేసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు బిగినర్స్ తెలియక బ్లౌజ్ పీస్ని కానీ లేదంటే హ్యాండ్ని కానీ లాగి కుడతారండి. అలా కుట్టడం వల్ల మనకి చంకల్లో ముడతలు వచ్చేస్తాయి. అలా కాకుండా బ్లౌజ్ని మనము సునాయాసంగా అంటే లాగకుండా ఎక్కడ క్లాత్ని అక్కడ అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలి. బిగినర్స్ తెలియక లాగి కుడతారండి, అలా కుట్టడం వల్ల చంకల్లో తిత్తులు వచ్చేస్తాయి. మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత నీట్ ఫినిషింగ్ అనిపించదు. కాబట్టి బ్లౌజ్ని సుతారంగా పట్టుకొని మనము లాగకుండా కుట్టు వేసుకోవాలి. అలా ఒక కుట్టు వేసిన తర్వాత ఆ చివరి నుంచి ఈ చివరికి మరొక కుట్టు అనేది వేసాను. మొదటి కుట్టు వచ్చేసి సెంటర్ నుంచి వేసాం కదా, రెండో కుట్టు మనము లాస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసినా కానీ ప్రాబ్లం ఉండదు. మొదటి కుట్టు మాత్రమే సెంటర్ నుంచి వేసుకోవాలి. అలానే 2 హ్యాండ్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఇలా షోల్డర్ సెంటర్ చూసుకొని ఈ లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఈ వీడియో బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది అన్నట్లు అప్లోడ్ చేశానండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీ డౌట్స్కి నేను రిప్లై అనేది చేస్తాను. దీన్ని కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ ముందు జాయిన్ చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత సెంటర్ నుంచి మళ్ళీ బ్యాక్ ఒక కుట్టు వేసుకోవాలి. టైలరింగ్ అంటే అంత కష్టం ఏమి ఉండదండి. మనము కంగారు పడుతూ నేర్చుకున్నామంటే నేర్చుకోలేము. కొంచెం ఓపిక చేసి నేర్చుకుంటే ఎంతటి కష్టమైన కటింగ్ని కానీ స్టిచ్చింగ్ని కానీ నేర్చుకోగలం. ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలి, చికాకు తోటి టైలరింగ్ అనేది నేర్చుకోకండి. చికాకు తోటి నేర్చుకున్నారంటే 1, 2 చేసేసరికి మీకు విసుగొచ్చేసి ఈ ఫీల్డ్ అంటే నాకు చికాకు రాదు అని అనుకోకండి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మనము నేర్చుకున్నామంటే ఈజీగా నేర్చుకోగలం. స్టార్టింగ్ మనం కుట్టుకున్నా కానీ బాగా కుదిరాయంటే బయట వారివైనా కుట్టొచ్చు. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళి ఏ వర్క్ చేయాలో తెలియదు కదండి. అలాంటి వారికి ఇది అనేది టైలరింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. డైలీ మనం ఒక 3 బ్లౌజులు కుట్టుకున్నా కానీ మనకి నెలకు ఒక 10-15 వేలు అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. బయటికి వెళ్ళి ఒక దగ్గర వర్క్ చేయకుండా మన ఇంట్లోనే కూర్చుంటూ మన ఇష్టానికి నచ్చినట్లు 1-2 మనకు ఒప్పుకుంటూ 3 బ్లౌజులు కానీ కుట్టుకున్నామంటే నెలకు 15,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇలా జాయిన్ చేసాం కదా హ్యాండ్ అనేది. ఇప్పుడు వచ్చేసి వీటికి నెక్ పీస్ అనేది వేస్తున్నాను. 2 హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ నెక్ పీస్ అనేది వేసుకుంటున్నాను. ఈ నెక్ పీస్ వచ్చేసి క్రాస్లోనే వేసుకోవాలండి. క్రాస్ లేనప్పుడే మనం షైట్ పీస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు
ఈ పీస్ని అనేది ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా ఒక సైడ్ నుంచి క్రాస్లో కట్ చేసుకుంటున్నాను. మనం క్రాస్లో వేయడం వల్ల నెక్ మనం రౌండ్ ఎలా వేసామో అలానే ఉంటుంది. అలా కాకుండా స్ట్రైట్ పీస్ వేసామంటే మనం వేసిన నెక్ రౌండ్గా లేకుండా పట్టేసినట్లు ఉంటుంది వేసుకున్నప్పుడు. కంపల్సరీ క్రాస్ పీసే తీసుకోవాలి. లేనప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకొని దాన్ని ఫోల్డింగ్ పెడుతూ కుట్టుకోవాలి. అది కూడా నేను కొన్ని వీడియోస్ 2-3 వీడియోస్ పెట్టానండి. క్రాస్ పీస్ లేనప్పుడు స్ట్రైట్ పీస్ తోటి నెక్ పీస్ ఎలా వేసుకోవాలనేది పాత వీడియోలో ఉంటాయి. మీకు ఒకవేళ యూజ్ అనిపిస్తే చెక్ చేయండి. ఇలా నేను డబల్లో ఒక 3 పీసెస్ అనేది తీసుకున్నానండి. ఇలా డబల్లో 3 పీసులు తీసుకున్న తర్వాత వీటిని అనేది జాయిన్ చేస్తున్నాను. ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం ఇలా క్రాస్లు ఎదురెదురుగా ఉండేలాగా జాయిన్ చేసామంటే మనకు నెక్ రౌండింగ్ దగ్గర పట్టకుండా ఈజీగా నెక్ రౌండింగ్ అనేది తిరుగుతుంది. అలా కాకుండా మనం స్ట్రైట్గా వేసామంటే ఆ జాయింట్ పెట్టిన దగ్గర కొంచెం పట్టేసినట్లు ఉంటుంది. ఇలా 2 క్రాస్లను ఎదురెదురుగా పెట్టేసుకొని ఈ నెక్ పీసులు అనేది జాయిన్ చేసుకోండి. ఇలా పీసులన్నీ జాయిన్ చేసుకున్నాం కదా. ఈ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్కి నెక్ పీస్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. నేను ఒక 2 ఇయర్స్ ఇంట్లో చేశానండి వర్క్. తర్వాత వచ్చేసి మామూలుగా నేను ఊర్లో ఉండేదాన్ని. అప్పుడైతే ఒక 4 ఇయర్స్ వరకు ఇంట్లోనే చేశాను వర్క్. నాకు ఒక 6 మంత్స్ వరకు ఎక్కువ బ్లౌజులు ఏం రాలేదండి. డైలీ ఒక 2-3 వచ్చేవి. ఆ తర్వాత వచ్చేసి నా ఫినిషింగ్ చూసి డైలీ ఒక 5-6 బ్లౌజులు కుట్టేందుకు ఉండేలాగా ఇచ్చారు. నేనే కుట్టలేకపోయేదాన్ని టైంకి ఇవ్వలేక వాళ్ళకి. మాటికి వాళ్ళు తిరిగేవాళ్ళు. కానీ ఎవరు విసుక్కోలేదండి. మన ఫినిషింగ్ నీట్గా ఉండడం వల్ల ఒకటికి 2 సార్లు అయినా తిరిగి మన దగ్గర రిక్వెస్ట్ చేసి కుట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మేము ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ ఇంట్లో ఖాళీగా ఉన్నానండి. ఇంట్లో అయితే బ్లౌజులు రాలేదు. కొత్తగా వచ్చాము కదా, తెలియదు. తర్వాత షాప్ పెట్టుకున్న తర్వాత ఒక 6 మంత్స్కే నాకు పికప్ అయిపోయింది. ఇప్పుడు మేము వద్దు అనే బ్లౌజులు పండగ సీజన్ వచ్చిందంటే ఒక 10 డేస్ ముందే మేము బ్లౌజులు వద్దండి కుట్టలేమని తీసుకోవడం మానేస్తాం. మినిమం 1 వీక్ టైం ఇస్తేనే తీసుకుంటానండి. అప్పటికప్పుడు తీసుకొని కంగారు పడకుండా ఒక 1 వీక్ టైం ఉండేలాగా చూసుకొని బ్లౌజులు అనేది సెట్ చేసుకుంటాను. స్టార్టింగ్లో రోజు 2 బ్లౌజులు వచ్చినా చాలని అనుకునేదాన్ని. ఇప్పుడు కుట్టలేనన్ని బ్లౌజులు వస్తున్నాయండి. ఒక్కొక్కసారి రిటర్న్ కూడా పంపిస్తాను కావండి. ఒక 1 వీక్ 10 డేస్ టైం ఇస్తే చేస్తానంటాను. పండగ సీజన్లో అయితే అది కూడా లేదండి. ఒక 10 డేస్ ఇచ్చినా కానీ చేయలేకపోతున్నాం. నేను మా సిస్టర్ ఇద్దరు చేస్తామండి వర్క్. ఇలా ఇద్దరం చేస్తున్నాం. కుట్టలేనన్ని బ్లౌజులు వస్తున్నాయి. అంటే మన ఫినిషింగ్ని బట్టే మనకి కస్టమరు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇలా నెక్ పీస్ని ఒక 1/4 ఇంచు మందంతో ఉండేలాగా ఇలా వేస్తున్నాను. ఇది వచ్చేసి నెక్ పీస్ని లైట్గా లాగి పట్టుకున్నా పర్లేదు కానీ బ్లౌజ్ని అయితే లాగకండి. నెక్ పీస్ కూడా మనం రౌండింగ్ తిరిగే దగ్గర కొంచెం లాగి పట్టారంటే నెక్ జారకుండా మనకి వంటికి అద్దినట్లు ఉంటుంది. ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే కొంచెం లాగి పట్టండి. ఇలా నెక్ పీస్ వేసాం కదా. ఇది వచ్చేసి 1/4 ఇంచు మందంతో అటాచ్ చేసుకున్నామండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ ఇలా బయటకు ఉండేలాగా చూసుకొని దాంట్లోకి ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు వచ్చేసి ఇక్కడ చివర్లో వేయాలండి, ఎండింగ్లో వేయాలి. అంత ఈవెన్గా వచ్చేలాగా వేయండి. అలా కాకుండా లోపలికి బయటకు వేసారంటే హెమ్మింగ్ చేసేవాళ్ళు నీట్గా హెమ్మింగ్ పెట్టరు. ఇలా మొత్తం ఖర్చు పార్ట్ని దీంట్లోకి ఉండేలాగా చూసుకొని ఇది 1/4 ఇంచు మందం వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇది ఎంత సన్నగా ఫోల్డింగ్ రానిస్తే అంత నీట్గా ఉంటుందండి హెమ్మింగ్ చేసినప్పుడు కూడా. అలా కాకుండా వెడల్పుగా వేసామంటే హెమ్మింగ్ చేసేప్పుడు పట్టినట్లు ఉంటుంది, నెక్ అంత నీట్గా అనిపించదు. కాబట్టి 1/4 ఇంచు కంటే ఎక్కువ ఉండకుండా ఈ క్లాత్ అనేది ఫోల్డ్ పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా క్లాత్ని సవరిస్తూ ఈ నెక్ పీస్ అనేది వేసుకున్నామంటే మనం కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేస్తే చాలా లుక్ ఉంటుంది. బిగినర్స్ అయితే ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలనేది తెలియక ఎక్కువ తక్కువగా చేస్తుంటారండి. ఆ హెమ్మింగ్ పెట్టినప్పుడు ఎక్కువ ఉన్న దగ్గర ఒక మాదిరిగా, తక్కువ ఉన్న దగ్గర ఒక మాదిరిగా ఉండేసి హెమ్మింగ్ లాగినట్లు అవుతుంది. అలా కాకుండా అంత ఈవెన్గా ఒక 1/4 ఇంచు మందం ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసాం కదా, చివరి దాకా ఇలానే వేసుకొని ఈ ఎండింగ్లో చిన్న రఫ్ ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఈ చివరిలో కూడా అంతే. మనం ఇది హెమ్మింగ్ పెట్టినప్పుడు ఫోల్డింగ్ చేసుకోవడం కోసం. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి.
ఈ క్లాత్‌ని కట్ చేసుకుండా అలానే హెమ్మింగ్ పెట్టామంటే ఇది ఈ పీస్‌లో వచ్చేసి బయటికి గలీజ్‌గా ఉంటుందండి. చూడ్డానికి అంత లుక్ ఉండదు. అంటే ఒక 2, 3 వాష్‌లు పడేసరికి మొత్తం పీసెస్ అనేది బయటకొస్తుంటాయి. అలా కాకుండా ఇది దగ్గరగా కట్ చేసుకొని ఫోల్డ్ పెట్టి హెమ్మింగ్ పెట్టామంటే మనకు చూడ్డానికి లుక్ బావుంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మంచిగా ఇచ్చారని కస్టమరు ఇష్టపడతారు. ఇలా అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. ఈ నెక్ పీస్ వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి తీసుకున్నానండి. బిగినర్స్ అయితే మీకు 1 ఇంచ్ వెడల్పుతోటి రాలేదంటే ఇంచున్నర వెడల్పు తీసుకోండి. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇది కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కింది పీస్ పడ్డదంటే మనకు బ్లౌజ్ కట్ అయిపోతుంది. ఆ కింది పీస్ పడకుండా ఓన్లీ ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ పీస్ మాత్రమే కట్ చేసుకోండి. అటు సైడ్ నుంచి కట్ చేశానండి. నాకు ఈ చివర చేతి వాటం అనిపించక బ్లౌజ్ అనేది రిటర్న్ చేసుకున్నాను. ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసాం కదా. ఇలా చేసిన తర్వాత మనం దీన్ని వచ్చేసి సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకు చంకల్లో ఎగుడు దిగుడు లేకుండా నీట్గా రావాలంటే మనం హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడే ఉంటుందండి ఇది. హ్యాండ్ జాయిన్ చేసుకునే ముందుగా మనం బ్యాక్ ఫ్రంట్ చంకల దగ్గర చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకున్నామంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి నాకు 5/3 ఇంచులు ఉందండి లూజు. ఇక్కడ 5 అంటే పావు తక్కువ 6 ఇంచులు. ఇక్కడ చంక వచ్చేసి 8 ఇంచులు ఉంది. ఇక్కడ 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. నడుము వచ్చేసి 29 ఇంచులు ఉందండి. అది 29 ఇంచులు మెజర్ చేయకుండా నేను 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా. ఆ 1.5 ఇంచ్ ఖర్చును అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇలా మన మెజర్మెంట్ కరెక్ట్గా వేసి కట్ చేసామంటే మనం ఈ కొలతలు కూడా తీసుకొని అవసరం లేదండి. 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకొనైనా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఒక్కోసారి అలానే చేస్తానండి. కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం వచ్చేసి నేను టేప్తో చూస్తున్నాను. లేకుంటే 1.5 ఇంచ్ ఖర్చు పెట్టేసి మనం కుట్టు వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పైనుంచి కింది దాకా స్ట్రైట్గా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చంకల దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలండి. కిందికి పైకి లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కింది దాకా వేసిన తర్వాత కింద మనం నడుము పట్టి వేసాం కదా. ఆ నడుము పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివర్లో చిన్న రఫ్ ఇచ్చుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం చంకలో ఒకసారి చూడండి ప్లస్ గుర్తు అనేది వచ్చింది. మనం ఈవెన్గా జాయిన్ చేసుకున్నామంటే ఇది అనేది 2 కుట్లు ఒక దగ్గరే వచ్చేస్తాయి. అలానే రెండో సైడ్ కూడా కుట్టు అనేది వేస్తున్నాను. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా. ఆ బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే కాకుండా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా కమెంట్ చేయండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మనం ఫస్ట్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసామో రెండో హ్యాండ్ని కూడా సేమ్ అదే మెజర్మెంట్ పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను. అందరికి ఇలా చేయకండి. కొందరికి లెఫ్ట్కు రైట్కు హ్యాండ్ లూజ్ కానీ చంక లూజ్లో కానీ మార్పులు ఉంటాయి. అలాంటి బ్లౌజ్లకైతే ఇటు సైడ్ హ్యాండ్ని అటు సైడ్ మెజర్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. నాకు ఒక 3-4 కస్టమర్ ఉన్నారండి. అలా వారికైతే లెఫ్ట్కు లెఫ్ట్ రైట్కు రైట్కు సపరేట్ మెజర్మెంట్ చేసుకొని కుట్లు అనేది వేస్తాను. అలాంటి వారు మనకి డైలీ వచ్చేవారు గుర్తుంటాయి కదా. వాళ్ళకైతే 2 సైడ్లకి మెజర్మెంట్ తీసుకోవాల్సింది వస్తుంది లెఫ్ట్కు రైట్కి. ఒక బ్లౌజ్ కుట్టారంటే కస్టమర్కి ఎలా ఉందనేది మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ వస్తే మనం ఇలా చేయాలి కదా అనేసి. దీనికి కూడా 1.5 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా స్ట్రైట్గా వేసి కింద రఫ్ ఇచ్చుకున్నాను. చూడండి ఇది కూడా మనకి ప్లస్ గుర్తు వచ్చేసింది కరెక్ట్గా. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇవి వచ్చేసి మన కాజా పట్టిని వదిలేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న కాజా పట్టిని వదిలేసి ఇలా పట్టుకున్నామంటే మనకి 2 కుట్లు అనేది ఇలా సమానంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత నడుమును ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నడుము వచ్చేసి నాకు 29.5 ఉందండి. ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదని ఒకసారి చూసుకున్నాను. నాకు కరెక్ట్గా వచ్చేసింది 29.5. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత చెక్ చేసుకొని తర్వాత మిగతా కుట్లు అనేది వేయాలి. అలా కాకుండా మనం అందాజుగా వేసుకొని వెళ్ళామంటే లూజ్ అయినా టైట్ అయినా మళ్ళీ మనకి క్రాస్గా కుట్లు పడతాయి. చూడ్డానికి అంత లుక్ ఉండదు. కాబట్టి ఒక కుట్టు చూస్తానే వేసామంటే మనకి కరెక్ట్గా సరిపోయిందంటే నెక్స్ట్ కుట్లు వేయాలా, లేదంటే దాన్ని సరి చేసుకున్న తర్వాత నెక్స్ట్ కుట్లు వేయాలి. అలా వేయడం వల్ల మనకి కుట్లన్నీ ఇలా స్ట్రైట్గా ఉంటాయి. చాలామంది అలా కాకుండా మొత్తం 3 కుట్లు వేసేసి తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ క్రాస్లో కుట్లు లాగుతారండి. అలా ఉంటే కస్టమర్ వాటిని చూసినప్పుడు ఆ స్టిచ్చెస్ చూసినప్పుడు వీళ్ళకి వస్తుందా రాదా బ్లౌజ్ ఇలా వేశారు కుట్లు అనేసి మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. వీళ్ళకి కరెక్ట్గా రాదేమో కుట్టడం అనేసి. అలా కాకుండా ఒక కుట్టు వేసినప్పుడు చెక్ చేసుకున్నారంటే మీరు
లైఫ్ లాంగ్ మీకు కస్టమర్ రిటర్న్ వెళ్ళకుండా మీకే బ్లౌజ్ అనేది ఇస్తుంటారు. ఇలా తర్వాత 2 స్టిచ్చెస్ వేసాను. చివర్లో కూడా ఒక స్టిచ్ వేసి అక్కడ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను. మీకు ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేయండి చివర్లో. ఇంటర్లాక్ లేదంటే ఇలా లాస్ట్ ఎండింగ్ కుట్లు ఇచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశారంటే మీరు ఇంటర్లాక్ చేసిన ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు సైడ్ జాయింట్ కూడా పూర్తయిపోయింది కదా. ఈ బ్లౌజ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నాకు కొంచెం జలుబుగా ఉందండి, గొంతు వాయిస్ అనేది సరిగా రావట్లేదు. ఇలా లాస్ట్ రెండో సైడ్ కూడా ఎండింగ్ కుట్టించాం కదా, దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. చూశారు కదా మనం నార్మల్ బ్లౌజ్ ఎంత ఈజీగా ఎంత త్వరగా కుట్టుకోగలం అనేసి. ఇది వచ్చేసి నాకు మధ్యలో కస్టమర్ రావడం వల్ల వీడియో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ కుట్టినా నాకు 40 మినిట్స్లో కంప్లీట్ అయిందండి. మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్లో నాకు నార్మల్ బ్లౌజ్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ లేదంటే 35 మినిట్స్ పడుతుంది. అంటే హాఫ్ అన్ అవర్ మీద ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా పట్టవచ్చు. కానీ నేను షాప్లో కాబట్టి లేస్తూ కుడుతుంటా కాబట్టి నాకు ఒక 30 గంట వరకు పట్టవచ్చు టైం. ఇలా చూసారు కదా, మనకి నీట్గా ఈ బ్లౌజ్ అనేది వచ్చేసింది. దీన్ని హెమ్మింగ్ పెట్టేసుకున్నామంటే మనకి ఇలా కింది సైడు అలానే నెక్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా హెమ్మింగ్ పెట్టేస్తే మనకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.